అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్. చూద్దాం మరి ఇవాల్టి కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైం స్టాంప్స్ అనేవి ఉండవు. ఇది వచ్చేసి స్ట్రైట్ అవే రీడింగ్. ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ 1 or 2 మెసేజెస్ అయినా మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో మరి మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ కమెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ని నాకు తెలియజేయండి. ఓకే, అండ్ నిన్న వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ద థింగ్ ఈజ్ నేను ఈవినింగ్ 7 వరకు అనుకుంటూ ఉంటాను అనమాట పోస్ట్ చేయాలి అని చెప్పేసి. సో అప్పుడు కొంత పోస్ట్ చేద్దాం అనుకుంటాను, కొన్నిసార్లు లేట్ అయిపోతుంది వర్క్లో. సో రీచ్ అవ్వకపోవడము, ఏదన్నా సమ్ సిచ్యువేషన్ వల్ల చేయలేకపోతాను అనమాట. కాబట్టి నేను అప్డేట్ చేయలేను, యాక్చువల్లీ ఇవాళ రీడింగ్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి. ఎందుకంటే నా మైండ్లో చెయ్యాలి అని ఉంటుంది అనమాట ఆ టైం వరకు. ఆ టైం అనేది అయిపోతే అప్పుడు చేయడానికి కష్టం అవుతుంది. అందుకే అప్డేట్ చేయలేకపోయాను, నేను చేయట్లేదు ఇవాళ రీడింగ్ అని చెప్పేసి. ఓకే, సో నిన్న ఎవరో కమెంట్లో పెట్టారు అప్డేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, అందుకని చెప్తున్నాను. ఓకే, ఎనీవే మనము రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితేనే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో మరి చూసేద్దాము ఇవాల్టి రీడింగ్లో మీ అందరి కోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. అండ్ ఇవాళ ఈవినింగ్ ఇంకొక రీడింగ్ కూడా పోస్ట్ చేస్తాను, నిన్న మిస్ అయ్యాను రైట్. సో ఎలక్ట్రిసిటీకి కూడా నేను ఒక సొల్యూషన్ అది చూస్తున్నాను. సో డిస్టర్బెన్స్ ఏమీ ఉండదని చెప్పేసి చూద్దాం మరి. ఎనీవే ఇవాల్టి రీడింగ్ అనేది ఏదో చూసేద్దాము. ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మీ అందరి కోసము, ఏం నడుస్తుంది ఎనర్జెటికల్లీ అనేది చెక్ చేద్దాం. Universe, please give reading for my collective, what they need to know right now. Okay, 6 of swords, 3 of wands, king of cups. What else, universe? What do we have? The star, queen of pentacles, one more, 4 of cups, bottom of the deck వచ్చేసి the world. The world. ఓకే, డెఫినెట్లీ ఇక్కడ 1 మెసేజ్ మాత్రం క్లియర్లీ వస్తుంది. అదేంటి అని అంటే 6 of swordsతో మీరు స్పెషల్లీ సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివిటీ నుంచి మీరు బయటికి వెళ్తున్నారు ఇప్పుడు. ఓకే, మీరు దీనికోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, ఎలా స్టెప్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఈ సిచ్యువేషన్ ఎలాంటిది అంటే చాలామందికి ఒకటి ఇక్కడ 6 of swordsతో ఏం చూపిస్తుందంటే పాస్ట్లో మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళని, లేకపోతే మాటలతో సర్కాస్టిక్గా ఉండడము, ఇలా అందరి ముందు గాసిప్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది చూడండి. ఒకరి దగ్గర ఒక మాటలు, ఇంకొకరి దగ్గర ఇంకొక మాటలు, ఈవెన్ వర్క్ ఏరియా అయ్యి ఉండొచ్చు, లేకపోతే పర్సనల్ ఏరియాలో కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. సో మీరు ఇది చాలా తీసుకున్నారు యాక్చువల్లీ. ఓకే, ఒక టైం పీరియడ్ వరకు మీరు దీన్ని అనుభవించారనమాట. అందరూ అంటూ ఉండడం, కొన్నిసార్లు క్లోజ్ పీపుల్ అనుకున్నా సరే వాళ్ళు కూడా అంటూ ఉండడం అనమాట మాటలు, మిమ్మల్ని కొంచెము డిఫరెంట్గా చూడడము, మీరు దూరం ఉండడము, ఇలాంటిది రైట్. సో సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ, అలాంటి ఎనర్జీ నుంచి మీరేంటంటే ఇంకా ఇప్పుడు మీరు భరించారు. చాలామంది చాలా వరకు ఈ సిచ్యువేషన్ని భరించారనమాట. సరే ఈరోజు కాకపోతే రేపు మారుతారు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇలా అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ సిచ్యువేషన్ అనేది చేతుల జారిపోతూ ఉండడం అనమాట. ఇంకా అవ్వట్లేదు, ఇంకా వెళ్ళిపోవడమే బెస్ట్. అంటే వెళ్ళిపోవడం అంటే లిటరలీ ఫిజికల్గా మూవ్మెంట్ అనేది కాదు, మీరు ఆ ఎనర్జీస్ నుంచి దూరం వెళ్ళడానికి డిసైడ్ అవుతున్నట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట 6 of swordsతో. సో యాక్చువల్లీ మీరు అలా డెసిషన్ తీసుకోవడము మీకు గుడ్ అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. ఎందుకు అనంటే మీకు ఎప్పుడు ఇది సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఓకే, ఈ ఎనర్జీతో మీకు ఎప్పుడు మీరు తక్కువగానే ఉండడం అనమాట ఒక దృష్టిలో. సో ఇప్పుడు మీరు ఆ టైం పీరియడ్ నుంచి ఏదైతే నెగిటివ్ టైం పీరియడ్ ఉందో దాని నుంచి ముందుకు వెళ్తున్నారు వేరే దగ్గరికి, అంటే సొల్యూషన్స్కి, లవ్, ఇంకా మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు, సెల్ఫ్ వర్త్ గురించి నేర్చుకోవడము, ఇదంతా ఉంటుంది చూడండి, అలాంటి దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఇక్కడ మీరు డెఫినెట్లీ
పాస్ట్లో అయితే చాలా చాలా లెసన్స్ అయితే చూశారు, చాలా చాలా స్ట్రగుల్స్ పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు, ఇది 6 ఆఫ్ స్పోర్ట్స్ అంటే ఇంకా ట్రాన్సిషన్ అనమాట. ఇంకా ఎలా అంటే ఇంకా ఇంత జరుగుతుంది, నా వల్ల కాదు భరించడం. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కూడా చూపిస్తుంది. లైక్ హెల్త్ పరంగా కూడా మీరు కంటిన్యూస్లీ ఏదో ఒకటి ఇప్పుడు బాగా అయిపోయిందంటే మళ్ళీ ఇంకొకటి రావడము, ఇలాంటిదంతా కూడా చూపిస్తుంది అనమాట. సో మీరు ఈ సిచ్యువేషన్ నుంచి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇది ఇప్పుడుది కాదు, ఇది యాక్చువల్లీ చాలా టైం ముందు ఉన్న ఎనర్జీ అనమాట. ఇక్కడ 3 ఆఫ్ వాన్స్ ఎనర్జీ కూడా అదే చూపిస్తుంది. ఇక్కడ 3 ఆఫ్ వాన్స్ అంటే మీరు ఎదురు చూడడము, లైక్ ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది స్టెప్కి ఇప్పుడు, లేకపోతే కొన్నిసార్లు ఏమైంటుందంటే సరే ఇవాళ నేను డెసిషన్ తీసేసుకున్నాను, నేను ఈ ఎనర్జీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఈ సిచ్యువేషన్ నుంచి అని డిసైడ్ అయిపోవడము, మళ్ళీ వెనక్కి రావడం అనమాట. అంటే 1 స్టెప్ ఫార్వర్డ్ 2 స్టెప్ వెనక్కి అనేది జరుగుతూ ఉండింది ఇంతవరకు. ఎందుకంటే లైక్ కొన్నిసార్లు జాలిపడి కొంతమంది మనకి ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇట్స్ ఓకే ఇంకొకసారి ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి, లేకపోతే కొన్నిసార్లు భయం వల్ల కూడా లైక్ వెళ్తే ఏమవుతుందో, సిచ్యువేషన్ బాగుండదేమో ఎందుకు అని చెప్పేసి స్టెప్ తీసుకోకపోవడము. సో ఇలా ముందుకు వెనక్కు ఇలా రావడం అనమాట, లైక్ బ్యాక్ అండ్ ఫోర్త్ అనేది జరుగుతుంది. సో మీరు ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు డేరింగ్గా, ఈవెన్ దో ఇట్ ఈస్ ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే మీరు హ్యాపీగా ఇది చూపించట్లేదు ఎనర్జీ, కొంచెం హెవీ హార్ట్తో మీరు ఇంకా ఇట్స్ ఓకే వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్పేసి మూవ్ ఆన్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ మీరు అలా చేసినా కూడా డెఫినెట్లీ రిజెక్షన్స్ నుంచి, డిసప్పాయింట్మెంట్స్ నుంచి, రెస్ట్రిక్షన్ ఎనర్జీస్ నుంచి, దాని నుంచి మీరు వెళ్ళిపోతున్నారు. ఓకే, మిమ్మల్ని కొంతమంది మీరు లైక్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం చూపిస్తుంది, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎమోషనల్లీ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కూడా చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి ఎనర్జీస్ అన్నిటి నుంచి మీరు మూవ్ అయిపోతున్నారు డిసప్పాయింట్మెంట్ నుంచి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఎలాంటి మెసేజ్ చూపిస్తుంది అని అంటే 3 ఆఫ్ వాన్స్తో మీరు ఇక్కడ వెయిట్ చేయడానికి ఒక రీజన్ కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. ఓకే, మీరు ఏదో ఇన్వెస్ట్ చేశారు, మీ టైంని ఇన్వెస్ట్ చేశారు, మీ అఫెక్షన్ని, మీ లవ్ని ఇలాంటిది ఇన్వెస్ట్ చేశారు, లేకపోతే మీరు వర్క్ ఏరియాలో ఉన్నారనుకోండి, మీరు ఆ కంపెనీకో లేకపోతే ఆ బిజినెస్కో చాలా టైం ఇచ్చారు. సో లెట్స్ సి, ఇంకొకసారి చూద్దాము దీనికి మంచి అవుట్కమ్ వస్తుందేమో, అవుట్కమ్ వచ్చిన తర్వాత దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాలా లేకపోతే ఇక్కడే ఉండాలా అన్నది మీరు ఆలోచిస్తూ కొంచెం స్టెప్ బ్యాక్ కూడా తీసుకున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. కానీ మీరు ఎంత ఆగిపోయినా సరే ఇప్పుడు ఏంటంటే యూనివర్స్ యు ఆర్ మూవింగ్, ఎందుకంటే మనకి ఇక్కడ ఓవరాల్ ఎనర్జీలో కూడా ద వరల్డ్ చూపిస్తుంది. చూడండి ఇక్కడ 3 ఆఫ్ స్వర్డ్స్, హార్ట్ బ్రేక్ నుంచి కొంతమంది స్పెషల్లీ రూడ్ పీపుల్, ఓకే కొంతమంది రూట్ పీపుల్ నుంచి, సీక్రెటివ్ మెయింటైన్ చేసేవాళ్ళు, మీ నుంచి ఎమోషనలీ అవైలబిలిటీగా లేని వాళ్ళ దగ్గర నుంచి మీరు మూవ్ ఆన్ అవుతున్నారనమాట. ఓకే, కొంతమందికి ఏంటంటే ఈ సీక్రెటివ్ ఎనర్జీ ఎలా చూపిస్తుందనంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పకపోవడము, ఒకవేళ చెప్పినా కూడా వెరీ రూడ్గా కాన్వర్జేషన్స్, రూడ్ కమ్యూనికేషన్స్ జరగడము, అది మిమ్మల్ని హర్ట్ చేయడము, ఇది కంటిన్యూస్గా జరగడం. రైట్, ఇది జరిగి మీకు కూడా ఏంటంటే విసుగు వచ్చేస్తుంది, ఇంకా కాదు దీనికి ఏదైనా చేంజ్ అయితే రావాలి, ఈ సర్కిల్ కంప్లీట్ అవ్వాలి. నేనైతే ఈ పెయిన్కి మీరేంటంటే ఇప్పుడు ఈ పెయిన్కి సంబంధించి ఒక చేంజ్ అనేది రావాలి. ఓకే, ఒక అచీవ్మెంట్ అనేది రావాలి. ఎప్పుడు మీకు ముందుకు వెనక్కి అనేది కాకుండా ఇప్పుడు మీరు ఫినిష్ చేయాలి అని చెప్పేసి చాలామందికి ఈ ఎనర్జీ చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి లిటరలీ మీరు ఈ పర్సన్ నుంచి దూరంగా, పర్సన్ అయి ఉండొచ్చు, సిచ్యువేషన్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, ఎమోషన్ కాబట్టి నేను పర్సన్ అని చెప్తున్నాను, బట్ ఇట్ కుడ్ బి ఎమోషనల్ సిచ్యువేషన్ కూడా అయి ఉంటుంది. మీరు ఏంటంటే ఇంకా కొంతమందికి మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే ఇలాంటి చుట్టూ ప్లేసెస్లో ఉండకపోవడమే బెస్ట్ అనేసి లిటరల్లీ చాలామందికి ఏంటంటే, కొంతమందికి ఏంటంటే మీరు వేరే ప్లేస్కి వెళ్ళడం కూడా, ఓకే ఒక ఆఫర్ కోసం ఎదురు చూస్తూ ఆఫర్ వచ్చిన తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళడం కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, ఫిజికల్ మూమెంట్ లేకపోతే లిటరల్లీ ఫిజికల్, లేకపోతే ఎమోషనలీ మెంటల్ మూమెంట్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ద స్టార్ ఇంకా క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీరు ఇప్పుడు ఏం చూపిస్తుంది ఇక్కడ ఇంకా ఎనర్జీ అంటే 4 ఆఫ్ కప్స్తో మీరు ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను, డిసప్పాయింట్మెంట్స్, ఎమోషనలీ హ్యాపీగా లేకపోవడము, రిజెక్షన్స్ కంటిన్యూస్లీ, మీరు ఓకే మీరు ఏదైనా కావాలనుకోవడము, లైక్ ఇట్స్ ఓకే నాకు ఇది ఉంది అని అనుకునే లోపే ఆ పర్సన్ లేకపోతే ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని హర్ట్ చేయడము, మీరేంటంటే ఎందుకు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, ఎందుకు నాకు ఏంటి అవసరము, ఇట్స్ బెటర్ టు మీరేంటంటే ఇంకా నా విష్ ఫుల్ఫిల్మెంట్, ఏదైతే నా మనసుకు హ్యాపీ అనిపిస్తుందో, ఏదైతే నా విష్ దాని మీద ఫోకస్ చేస్తాను అని చెప్పేసి మీరు ఇక్కడ నిర్ణయం తీసుకుంటున్నారనమాట. ఓకే, చాలామందికి ఇక్కడ స్టార్ కార్డ్తో మీరు రికగ్నైజ్డ్ కావాలి ఇంకా పీపుల్తో, మీలో ఉన్న సెల్ఫ్ వర్త్
ఓకే, మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్, మీ గోల్స్ రీచ్ అవ్వడము, లేకపోతే మీలో ఉన్న క్రియేటివిటీని వేరే వాళ్ళకి చూపించడము, లైక్ ఈ పలానా ఇది అని చెప్పి చెప్పించుకోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఏంటంటే మీ ఎనర్జీని ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి అనెసరీగా మీకు ఇంపార్టెన్స్ ఇయ్యని వాళ్ళ దగ్గర మాత్రం యూజ్ చేయాలని అనుకోవట్లేదు ఇక్కడ. ఓకే, మీరు ఫిక్స్ అయిపోతున్నారు. ఇంకా ఇప్పుడు ఎనర్జీ మొత్తం మీ మీద ఫోకస్ అనమాట. ద మేనిఫెస్టేషన్స్ అన్నీ నెరవేర్చుకోవడం కోసము వీళ్ళు ఈ పర్సన్ని చూసి వావ్ ఈ పర్సన్ ఈ పని చేశారు చాలా గ్రేట్ కదా అని చెప్పించుకోవాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో డెఫినెట్లీ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్ చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ ఏం చూపిస్తుందంటే, ఒకటి లవ్ విషయానికి వచ్చినప్పుడు, లవ్ అంటే ఇంకా అది ఏ విధంగానే అయి ఉండొచ్చు, రైట్? అఫెక్షన్ లవ్, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, పార్ట్నర్ అయి ఉండొచ్చు, మీకు స్పౌస్, మీ వైఫ్ ఆర్ హస్బెండ్, లేకపోతే ఫ్రెండ్స్, ఇలా పిల్లలు, ఇలా ఏదైనా అనమాట. సో మీకు చాలా తక్కువ దొరికింది, రైట్? మీరు వెరీ మదర్లీ నేచర్, వెరీ కైండ్ అండ్ నర్చరింగ్ నేచర్ ఉన్న వాళ్ళు, రైట్? కానీ అది ఎప్పుడు మీకు ఎక్స్ప్రెస్ చేయకపోవడము, మీకు దొరకకపోవడం లాంటిది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీరేంటి అని అంటే ఈసారి ఆ లవ్ ఏదైతే వేరే వాళ్ళకి చూపిస్తున్నారో సెల్ఫ్ మీద ఫోకస్ చేసుకోబోతున్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో. ఆ కైండ్, నర్చరింగ్, కేరింగ్ నేచర్ మొత్తం మీ మీదకి ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే, మీరు ఇది మీ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎమోషన్స్ ఏదైతే మీరు వేరే వాళ్ళ మీద చూపించేది అండ్ ఇంకా డిసప్పాయింట్ అవుతున్నారు, అది ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా మీ మీద ఫోకస్ చేస్తున్నారు. దానివల్ల మీకు స్పెషల్లీ స్పిరిచువల్ గ్రోత్, ఓకే, చాలా చాలా మెంటల్, ఎమోషనల్ గ్రోత్ కూడా చూపిస్తుంది అనమాట. అది ఒకటే కాదు, నేను లాస్ట్ రీడింగ్లో కూడా చెప్పాను, మీరు అన్నెసరీ ఎనర్జీస్ని అన్నింటిని రిమూవ్ చేసిన తర్వాత మీ వైబ్రేషన్స్ హై అయిపోయి మీరు చాలా థింగ్స్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అని చెప్పాను, రైట్? సో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది. మనీ పరంగా చాలా చాలా గ్రోత్, స్టెబిలిటీ పరంగా, లైక్ ఈసారి మీకు ఏంటి అని అంటే ఈ మనీ పరంగా ఇదంతా గ్రోత్ వచ్చిన తర్వాత మీరు ల్యాండ్ తీసుకోవడము, దేని మీద ఇన్వెస్ట్ చేయడము, సేవింగ్స్ చేసుకోవడము, ఇలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఎప్పుడైతే డిసైడ్ అయిపోతున్నారో ఇక్కడ మూవ్ అయిపోవాలి అని చెప్పేసి స్టెప్ తీసుకోవడము ఇప్పుడు జరగడం చాలా వరకు పాసిబిలిటీ ఉంది. పాస్ట్లో మీరు అది తీసుకోలేకపోయారు, పడుతూ ఉండడం అనమాట. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, లైక్ రూడ్గా బిహేవ్ చేసే వాళ్ళ మాటలు, ఎమోషనల్లీ అవైలబుల్ లేకుండా దూరంగా వెళ్ళిపోయే వాళ్ళది, ఇదంతా విన్నారనమాట. ఇప్పుడు అదంతా కాకుండా ఫోకస్ మొత్తం మీ మీద. ఓకే, అది జరుగుతుంది కాబట్టి ఇక్కడ సెల్ఫ్ లవ్ చూపిస్తుంది. ఈసారి ఈ వీడియోకి అఫర్మేషన్ ఏముందనంటే ఐ యామ్ లవ్డ్. ఓకే, ఐ యామ్ లవ్డ్ అండ్ ఐ యామ్ నర్చర్డ్ అని చెప్పేసి పెట్టండి కింద. ఎవరైనా నేను దాన్ని కమెంట్ని పిన్ చేస్తాను. ఓకే, ఐ యామ్ లవ్డ్ అండ్ ఐ యామ్ నర్చర్డ్, ఐ యామ్ లవ్డ్ అండ్ ఐ యామ్ నర్చర్డ్ అని చెప్పేసి పెట్టండి కింద కమెంట్. ఓకే, సో అఫర్మేషన్ నేను మళ్ళీ చెప్పాను, మీరు పాజిటివ్గా ఉండి చాలా బాగా అఫర్మ్ చేయాలన్నమాట. అఫర్మేషన్స్ ఆర్ ద పాజిటివ్ వైబ్రేషన్స్, రైట్? అప్పుడు మీరు దాన్ని మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తారు, అది మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. ఓకే, కాబట్టి అందరూ ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఈ అఫర్మేషన్ని కింద పెట్టండి, ఐ యామ్ లవ్డ్ అండ్ ఐ యామ్ నర్చర్డ్ అని చెప్పేసి. ఓకే, ఇది ఏంటంటే ఈసారి ఇంట్రెస్టింగ్ ఎనర్జీ, మీరు ఏదో ఈ పర్సన్ వల్లనో ఆ పర్సన్ వల్లనో మామ్, డాడ్, పార్ట్నర్, ఇది ఇలా కాదు, ఇది ఓన్ లవ్డ్ అనమాట. మీ అంతకు మీరు ఆ ఎనర్జీని మీ సైడ్ షిఫ్ట్ చేసుకుంటున్నట్లు ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది. ఓకే, వెరీ వెరీ నైస్ ఎనర్జీ. ఇట్స్ అ హ్యూజ్ చేంజ్. నేను అన్నాను జూన్కి వచ్చేసరికి మ్యాక్సిమం షిఫ్ట్ చాలామందికి అవుతుంది. ఓకే, మీరు చూడవచ్చు, మీరంతకు మీరే నోటీస్ చేయొచ్చు. కొంతమందికి ఒక చిన్న దాని నుంచి ఇంకొంతమందికి చాలా పెద్ద చేంజెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. పెద్ద చేంజెస్ అంటే ఎలాంటివి అని అంటే నేను చెప్తాను చూడండి, కొంతమందికి అది అర్థం అవ్వదు. సో మీకు నోటీసబుల్గా ఉండాలి అని అంటే పెద్ద చేంజెస్ అంటే ఎలాంటివి, పెళ్ళి, ఎంగేజ్మెంట్ లాంటిది, లేకపోతే లైక్ గుడ్ న్యూస్ రిగార్డింగ్ ద ప్రెగ్నెన్సీ కైండ్ ఆఫ్ థింగ్, అది మూమెంట్, వెకేషన్, నాట్ వెకేషన్, ఇదేంటిది షిఫ్టింగ్ అనమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వడము, ఇలాంటివి బిగ్ చేంజెస్ అనమాట. ఓకే, అవి ట్రాన్స్ఫర్మేషన్. ఒక్కసారి ప్లేస్ చేంజ్ అయితే అక్కడ ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది, కాబట్టి అవి బిగ్ షిఫ్ట్స్ అనమాట. ఇంకా చిన్న చిన్నవి ఏంటి అని అంటే మన డైలీ థింగ్స్, డైలీ జరిగేవి చిన్న థింగ్స్ అనమాట, మైనర్ చేంజెస్. సో ప్రతి ఒక్కరికి మైనర్ నుండి మేజర్ అన్నది ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, సో ద స్టార్ కార్డ్తో ఇక్కడైతే డెఫినెట్లీ ఇది ఒక మేజర్ చేంజ్ అనే చెప్పొచ్చు. ఈవెన్ ఇక్కడ 6 ఆఫ్ స్వోర్డ్స్ చూపించిన ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అయినప్పటికీ ఇది ఒక మేజర్ ట్రాన్సిషన్ అనమాట. ఓకే, మనకి
మనము తప్పదు ఒకరితో ఉండాలి అని తెలిసినప్పుడు ఆ పర్సన్ మనల్ని హ్యాపీగా ఉంచట్లేదంటే వాళ్ళ నుంచి దూరం అయిపోవడం కూడా ఒక బెస్ట్ ఎనర్జీ, రైట్? అది ఒక పెద్ద ట్రాన్సిషన్ అనే చెప్పొచ్చు అనమాట. ఓకే, డిసప్పాయింట్మెంట్ నుంచి దూరం అయిపోవడము. సో మీరు ఇలాంటివి నోటీస్ చేయాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది రీడింగ్ అనేది మీతో రెజనేట్ అవుతుందా, జరుగుతుందా అని చెప్పేసి. ఓకే, చాలామంది బిగ్ థింగ్స్ మీద ఫోకస్ చేసి జరగట్లేదు అని అనుకుంటారు. సో మీరు ప్రతి ఒక్కటి మీ లైఫ్లో సైకిల్స్ ఏమేమి నడుస్తున్నాయో అది చూడాలన్నమాట. ఓకే, అప్పుడే తెలుస్తుంది. ఎనీవే చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్. ఇక్కడ ఇంకొక స్పెసిఫిక్ మెసేజ్ వస్తుంది, చాలా తక్కువ మందికి రెజొనేట్ అవ్వచ్చు, బట్ స్టిల్ ఐఎమ్ గివింగ్. ఓకే, ఇక్కడ మీలో ఎవరైనా సింగిల్ పేరెంట్, ఒక కిడ్, 2 కిడ్స్తో ఇలా ఉంటే కనుక రిఫ్లెక్ట్ అవుతుంది చెప్తున్నాను. మీరు వెయిట్ చేసి ఎవరైనా లైక్ మేబీ మీ స్పౌస్ వచ్చి మళ్ళీ తిరిగి మిమ్మల్ని తీసుకుంటారు, లైక్ బాగా చూసుకుంటారని వెయిట్ చేయడము, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ డిపెండింగ్ ఎనర్జీ ఇక్కడ ఏదో ఉంది. ఓకే, అది వెయిట్ చేసి అలసిపోయారు మీరు. ఓకే, మీ ఇప్పుడు ఏంటి అని అంటే మీ ఓన్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇండిపెండెంట్గా ఉండి ఇద్దరు కలిసి ఏమంటారు గ్రో అవ్వాలి లైఫ్లో అన్నది ఇక్కడ చూపిస్తుంది. చాలా చాలా స్పెసిఫిక్ మెసేజ్ ఇది. ఓకే, ఎందుకంటే ఇంకా మీకు టైం అంతా వేస్ట్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇంకా నా ఓన్గా నేనుంటే బెస్ట్, ఎవరి మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి అని చెప్పేసి స్పెసిఫిక్లీ నేనేదో ఇక్కడ ఒక జెండర్నే చెప్తున్నానని కాదు, వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నానని అలా అని కాదు, అఫెన్సివ్గా అయితే తీసుకోకండి. బట్ ఇక్కడ నాకు స్పెసిఫిక్గా వస్తుంది మెసేజ్ కాబట్టి చెప్తున్నాను. స్పెషల్లీ మామ్స్. ఓకే, మీలో ఎవరైనా ఫీమేల్ మీకు పాపనో బాబో ఇలా ఉంటే మీరు ఓన్గా తప్పదు ఇంకా చూసుకోవాలి అని చెప్పేసి ముందుకు వెళ్తున్నట్లు ఈ ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, మీరు ఇంకా మూవ్ అవుతున్నారు అనమాట. ఇల్లు చేంజ్ కావడము, లేకపోతే ఇంకా వేస్ట్ లైక్ వదిలిపెట్టేసి ఓన్ సంపాదనతో మీ అంతకు మీరు డిపెండెంట్గా ఉండాలి అని నిర్ణయించుకున్నట్టు ఇలా చూస్తున్నారు. ఓకే, దీనికి వెయిట్ చేశారు, మీరు చేయలేదని కాదు, చేసి ఇంకా అవ్వక వెళ్ళిపోతున్నారు అనమాట. ఓకే, సో నాకు ఇక్కడ అది ఎనర్జీ చాలా స్పెసిఫిక్గా అనిపించింది, అందుకనే చెప్తున్నాను. అందుకనే ఇవాళ నేను చెప్పింది అఫర్మేషన్, మీరు ఆ ఎనర్జీ నుంచి ఓన్ మీదకి షిఫ్ట్ అవ్వడం లాంటిది అనమాట ఇది. ఓకే, దట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ చేంజ్. ఓకే, ఇంకా చూద్దాము ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఎవ్రీ రీడింగ్ నేను మళ్ళీ చెప్తాను, ప్రతి ఒక్క రీడింగ్ ప్రతిరోజు ప్రతి ఒక్కరి కోసం ఉండదు. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే యూనివర్స్ మెసేజ్ ఇచ్చేది ఈరోజు ఈ సడన్ గ్రూప్ వాళ్ళకి మెసేజ్ అవసరము, వాళ్ళు తెలుసుకోవాలి. కరెంట్ పోయింది, ఒక్క నిమిషం. సో ఈ మెసేజ్ ఇవాళ వీళ్ళ కోసం అవసరం అన్నప్పుడు యూనివర్స్ ఆ సడన్ గ్రూప్ కోసం పంపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమి చూడట్లేదు, నో ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ, లైక్ 30 to 50% వరకు మీకు రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఇంకా ఆ రీడింగ్ మీకోసం కాదు, మీరు దాన్ని చూడాల్సిన అవసరం లేదనమాట. ఈరోజు మీకోసం మెసేజ్ లేదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, అండ్ ఇంకొక స్పెసిఫిక్ మెసేజ్ వస్తుంది ఇక్కడ నాకు. కొంతమందికి ఇది చాలా ఈ వీక్ మొత్తం ఈ మెసేజ్ వస్తుంది. కొంతమంది నాకు ఆల్రెడీ పర్సనల్గా మెసేజ్ కూడా చేశారు ఇది జరిగింది అని చెప్పేసి. ఓకే, సో ఎస్, ఆ మెసేజ్ ఏంటి అంటే మీ చుట్టూ మీ సరౌండింగ్స్లో ఎవరో ఒక పర్సన్ ఉన్నారు మీ మీద ఇంట్రెస్ట్ ఉండడము లాంటిది. ఓకే, ఈ పర్సన్ హోల్డింగ్ బ్యాక్ అనమాట. మీరు దీని మీద ఫోకస్ చేయకండి, మీరు మీ పని మీరు చూసుకోండి, నేను అదే చెప్తాను. మీరు జస్ట్ వినండి, లెట్ ఇట్ బి, లీవ్ ఇట్ అండ్ గో అబౌట్ యువర్ డే. ఓకే, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇది జరుగుతుంది అనమాట. సో ఎవరో పర్సన్ ఉన్నారు ఆన్ అండ్ ఆఫ్, ఆ పర్సన్ కూడా స్పెసిఫిక్గా ఫీలింగ్స్ని లేకపోతే ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు, గోయింగ్ బ్యాక్ అనమాట. ఓకే, ఇట్స్ లైక్ టెక్స్ట్ చేసేసి డిలీట్ చేయడం లాంటిది ఎనర్జీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ రావడము, స్టెప్ తీసుకొని వద్దు ఇది కరెక్ట్ టైం కాదేమో అని వెళ్ళిపోవడం అనమాట. సో సమ్వన్ అలాంటి పర్సన్ ఏమో మీ చుట్టూ ఉన్నారు. ఈ పర్సన్కి స్పెసిఫిక్గా మీరు వచ్చేసి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, మీతో అది చెప్పడం కూడా ఒక ఏమంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా డిఫికల్ట్ కూడా అనమాట. అండ్ ఈ పర్సన్ మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంలో కూడా ఉన్నారు. సో జస్ట్ దట్ మెసేజ్. ఓకే, ఓకే చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. చాలా షఫుల్ చేసేస్తున్నాను కార్డ్స్.
ఓకే, లెట్స్ సీ వాట్ ఎల్స్ వీ హ్యావ్. పేజ్ ఆఫ్ కప్స్. చెప్పానా, సమ్వన్ ఈజ్ దేర్ అరౌండ్ యూ. ఎవరో ఉన్నారు మీ చుట్టూ. ఎనర్జీ, కొంతమందికి యంగర్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. యంగర్ ఎనర్జీ, మీకన్నా ఏజ్డ్ తక్కువ అయి ఉండొచ్చు, లేకపోతే ఎమోషనల్లీ యంగర్ అయి ఉండొచ్చు. సమ్ సార్ట్ ఆఫ్ పర్సన్. 10 of Pentacles. వాట్ ఎల్స్ యూనివర్స్, గివ్ మీ వన్ మోర్ మెసేజ్. Five of Pentacles. 7 of Pentacles. ఓకే, ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏంటి అని అంటే 7 of Pentacles ఇంకా 10 of Pentacles. కొంతమందికి మీరు ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అని అనుకోవడము. ఓకే, అందరు కలిసి ఉండాలి, ఒక గ్రోత్ ఉండాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఎలా చెప్పొచ్చు అంటే కొంతమందికి మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్ గురించి చాలా ఎదురు చూస్తున్నారు, ప్రపోజల్స్ గురించి ఇలా అని చెప్పేసి వెయిటింగ్ అనేది నడుస్తుంది. ఎప్పుడు సెట్ అయిపోతుంది, ఎప్పుడు సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి అనమాట. ఓకే, అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా డివైన్ టైమింగ్, కొంచెం వెయిటింగ్ అయితే ఉంది, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్. ఆ వెయిట్ అనేది కూడా ఎండ్ అయిపోయి తొందరలో మీరు దీనికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అనేది వింటారు అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే, ఫ్యామిలీ ఉండాలి, కలిసి ఉండాలి, ఇల్లు నేను అలా చూసుకుంటాను, నాకంటే ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఇలాంటి థాట్ అనమాట. సో అది కూడా నెరవేరబోతుంది. ఓకే, 5 of Pentacles నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను మీకు. ఏదైతే మనీ సిచ్యువేషన్ నడుస్తుంది, మనీకి సంబంధించి మీరు స్టెబిలిటీలో లేరు, ఎలా అని చెప్పి సొల్యూషన్స్ గురించి ఎదురు చూస్తున్నారు, రైట్? అది ఇంప్రూవ్ అవుతుంది ఎనీవే. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్తో ఐ టోల్డ్ ఆల్రెడీ, ఇక్కడ ఎవరో ఉన్నారు మీ చుట్టూ. యంగర్ ఎనర్జీ అయి ఉండొచ్చు, ఓపెన్ అప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. ఓకే, అదొక ఎనర్జీ. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏం చూపిస్తుందనంటే కొంతమందికి సమ్వన్ ఈజ్ నాట్ టాకింగ్ టు యూ. ఎవరో మీతో మాట్లాడట్లేదు. స్పెసిఫిక్గా ఈ పర్సన్ మీ చుట్టూ ఎన్వైర్న్మెంట్లో ఉండొచ్చు. ఓకే, కొంతమందికి లిటరలీ ఇక్కడ పిన్ పాయింట్గా చెప్పాలి అని అంటే ఒకే ఇంట్లో ఒకే చోట మాట్లాడుకోకుండా ఉండడం లాంటి ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, వాళ్ళ ఇమ్మెచ్యూర్ బిహేవియర్తో వాళ్ళు అలా చేస్తున్నారు. ఇది బాగా హర్ట్ అవుతుంది. ఇట్స్ లైక్ ఇంట్లో ఉన్నా కూడా లేరు అన్నట్లు ఫీలింగ్ అనమాట. సో సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ అలాంటిది. ఇంకా సినారియో ఎలా ఇవ్వచ్చు అని అంటే మీరు ఒకే ప్లేస్కి వర్క్కి వెళ్తూ ఉన్నారు, చూసుకుంటూ ఉండడము, కానీ ప్రిటెండ్ చేయడము, నాకు తెలీదు, ఆ పర్సన్ తనేమో తెలీదు, ఈ పర్సన్ నాకు తెలీదు అన్నట్లు యాక్టింగ్ ఉంటుంది చూడండి, అలాంటిది అనమాట. లైక్ ఇట్స్ హర్టింగ్ బోత్ ఆఫ్ యూ. ఇది ఇద్దరిని హర్ట్ చేస్తుంది, కానీ ఇది మోస్ట్లీ ఒక స్పెసిఫిక్ మీ ఇద్దరిలో ఒక పర్సన్ ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల. ఓకే, ఎమోషనల్లీ ఇద్దరు పాస్ట్లో హర్ట్ చేయడము, మీకు సారీ చెప్పాలి, ఓకే చెప్పలేదు, కానీ ఆ అపాలజీ జరగకపోవడం వల్లనే ఇక్కడ మీరు మాట్లాడుకుంటూ ఉండడం, హర్ట్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే ఆ పర్సన్ మీతో సారీ చెప్పాలి. ఓకే, మిమ్మల్ని మీకు ఎమోషనల్లీ హర్ట్ చేసిన దానికి సంబంధించి మాట్లాడాలి అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఇద్దరికి ఆలోచన ఉంది మాట్లాడాలి అని చెప్పేసి, బట్ అట్ ద సేమ్ టైమ్ ఈగో ఈజ్ కమింగ్ ఇన్ ద వే అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇట్స్ అ టైమ్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో జరిగిన తర్వాత డెఫినెట్లీ వచ్చి ఈ వీడియోలో కమెంట్ చేయండి, మిగతా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట, అందుకని చెప్పేసి. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఈవినింగ్ ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను, 7 to 9 మధ్యలో పోస్ట్ చేస్తాను. హోప్ఫుల్లీ కరెంట్ ఉంటుంది, కరెంట్ ఉంటే డెఫినెట్లీ ఆ టైంలో పోస్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఈ వీడియో మీకు నచ్చింది, రెజొనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే please hit that like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.